మిత్రమా, అతిథి మర్యాదకు అద్దం పట్టే ఆతిథ్యం అనేది. అద్భుతమైన వంటకం, అద్భుతమైన పండుగ. ఇంకేం కావాలి? ఈ దీపావళికి పెరుగు వడ రుచి చూడడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా పావు కప్పు మినపప్పు తీసుకుని మినపప్పు శుభ్రంగా కడిగి 4 గంటలు నానబెట్టి థిక్ కన్సిస్టెన్సీలో ఉండేలా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పెరుగును తీసుకుని గెడ్డలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. పెరుగులో కలపడానికి క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి మరియు కొత్తిమీర సిద్ధం చేసుకోవాలి. ఆ పెరుగులో చిన్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కరివేపాకు, కొబ్బరి తురుము, కొత్తిమీర మరియు సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకొని బాగా కాగనివ్వాలి. మనం ముందుగా రుబ్బుకున్న వడపిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని ఆ రుబ్బుని చేతిలో అత్తుకొని మెల్లగా నూనెలో వదలండి. మంటను మధ్యస్తంభంలో ఉంచి వడలు బంగారు రంగు వచ్చేంత వరకు వేగనివ్వాలి. అప్పుడే వడల లోపల మెత్తగా, పైన కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. పోపు కోసం కొంచెం నూనెలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు మరియు చివర్లో ఎంగు వేసి ఆ పోపుని సిద్ధం చేసుకున్న పెరుగులో వేసి కలుపుకోవాలి. అంతే, చివర్లో మనం వేయించి ఉంచుకున్న వడల్ని ఈ పోపు పెరుగులో వేసి అవి మెత్తబడి రసాన్ని చక్కగా పీల్చుకోవడానికి 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఈ దీపావళికి మన డిష్ ని తప్పక ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. అలానే ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మర్చిపోకుండా షేర్ చేసేయండి.